పోర్చుగల్ ఆమె ఏమని చెప్పింది ప్రకృతికి? ప్రకృతికి దగ్గరలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ట్రైబ్ ఒకటుంది. హ్మ్. అది ఒక జాతి. హ్మ్. వాళ్ళు చేసే సాధన మొత్తం ప్రకృతికి రిలేటెడ్‌గా ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని, అనుభవాన్ని కలిగి ఉంటారు. ఉన్నది ఒకటే అయినా ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అంటే మనసుకు వాస్తవం తెలీదు అని అర్థం. ఉన్నది ఒకటే, అది అంతటా ఉంది, అది చైతన్యమును, దైవత్వమును. కానీ ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని పద్ధతులు, ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి అభిప్రాయాల్ని కలిగి ఉండడం అనేటువంటిది వారికి సంబంధించింది అవుతుంది కానీ దైవత్వానికి సంబంధించింది కాదు. ఎవరు ఏ అభిప్రాయం కలిగి ఉన్నా అది వారి వరకే పరిమితమై ఉంటుంది. అది దైవత్వానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ప్రకృతికి దగ్గర కావాలి. అసలు ప్రకృతి అంటే ఏంటి? దగ్గర కావడం ఏంటి? అని ఆలోచన చేస్తే ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో అప్పటికి దగ్గరికి వెళ్ళాలి అని అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రకృతికి నీవు దగ్గర కావాలి అంటే నువ్వు దూరంగా ఉన్నావని, ప్రకృతికి వేరుగా ఉన్నావని అర్థం అక్కడ. ప్రకృతికి వేరుగా ఉండడం అనేటువంటిది ఉన్నది అంతటా ఉంది, సర్వవ్యాప్తమై ఉంది అనేదంటానికి మరి నీకు వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఒకటి కావాలా అని ప్రయత్నం చేస్తున్నావు. అంటే అది నీ అభిప్రాయము, నీ పరిమితము, నీకు సంబంధించినటువంటి జ్ఞానం అది. ఏంటి అంటే వాస్తవంగా ప్రకృతికి నీకు ఏదో ఒకటి అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్నది కంటికి కనిపించడం లేదు, బుద్ధికి అందడం లేదు. అందువల్ల వేరుగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అందుకోసమే ప్రకృతికి దగ్గర కావాలనే అభిప్రాయం నీలో ఉంది. అభిప్రాయం అది. నీకెన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అది నీకే పరిమితం, నీకే సంబంధం. ఎందుకంటే మనిషిలో నేను అనేటువంటిది, శరీర భావన అనేటువంటిది, ఈ ద్వంద్వాలతో కూడుకున్నటువంటి ఆ అభిప్రాయం, ఆ స్థాయి నీలో ఉన్నప్పుడు నీలో అజ్ఞానం అనేటువంటిది తెర ఆవరించి ఉంటుంది. అది వేరు చేస్తూ ఉంది. సూక్ష్మమైనటువంటి పొర నీలో
అడ్డుగా ఉంది. అది దేనికి అడ్డుగా ఉంది అంటే, నీలో ఉండే చైతన్యానికి, సర్వత్రా వ్యాప్తమై ఉన్న చైతన్యానికి, నీలో ఉండేటువంటి పొర అడ్డం ఉన్నందువల్ల నువ్వు వేరైనవు. ప్రకృతి వేరైంది. అందువల్ల ఇదే ఒక సందర్భంలో ఒక గుళ్ళో నేనున్నా. హిమాలయాల నుంచి గురువు వచ్చినాడు. అందరూ బాగా శ్రద్ధగా వింటా ఉండారు. జనం చాలా మంది ఉండారు. ఆ గురువు ఏం చెప్పినాడంటే, నేను కత్తితో కోసుకుంటా నా చెయ్యిని. నిరంతరం నీళ్లు పోస్తా ఉండండి. ఒక వారంలో నేను బాగు చేసుకుంటాను. నాకు ఈ శక్తి ఉంది. ఇప్పుడు నేను హిమాలయాలకి బయలుదేరాలనుకుంటున్నా. ఎందుకంటే, నేను ఆకాశంలో ప్రయాణం చేయాలి. గాలిలో నడవాలి. అటువంటి శక్తిని సంపాదించడానికి నేను హిమాలయాలకు వెళ్ళి సాధన చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు. నాకు తెలియకుండానే నవ్వొచ్చింది. నవ్విన. అంటే దాదాపు 40 సంవత్సరాల కిందటి మాట నేను చెప్తున్నది. నవ్విన. అందరూ నిశ్శబ్దంగా ఉండారు. శ్రద్ధగా వింటాండారు. నేను సడన్‌గా నవ్విన. నవ్వుతానే నిర్మలమైనటువంటి నీళ్ళలో ఒక రాయి విసిరేసినట్లయింది. అందరూ నా వైపు చూసినారు. ఏం రావాడు నవ్వుతాండాడు? కారణమేమి? అనేటువంటిది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. ఆ గురువుగారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎవరు నవ్వినేది? ఏలెత్తి చూపించినారు ఆయన. ఎవరు నువ్వు? నీకు ఏం తెలిసిందని నవ్వుతున్నావు? ఎందుకు నవ్వినావు? పెద్దలుండారు. ఇంతమంది శ్రద్ధగా వింటా ఉన్నారు. నువ్వు వినడానికొచ్చినావు. నువ్వు నన్ను అవహేళన చేస్తావా? నీకు ఏ అర్హత ఉంది? ఎందుకు నవ్వినావు? నన్ను నిలబెట్టినాడు. నిలదీసి అడుగుతా ఉన్నాడు. నేనేం మాట్లాడలేదు. చెప్పు, ఎందుకు నవ్వినావు? కారణమేమి? అని చాలా నన్ను ఫోర్స్ చేయడము, అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడాను నన్ను ఒక రకంగా చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు చివరికి నేను మాట్లాడక తప్పలేదు. చెప్పు ఎందుకు నవ్వినావన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, గాలిలో ప్రయాణం చెయ్యాలని నువ్వంటున్నావు. గాలే నేనైనప్పుడు ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అని. అంటే నువ్వు ఏ ఆధారంతో చెప్తా ఉండావు? నీకెట్లా తెలిసింది? నాకు తెలిసిందని చెప్పడంలే. నీవు ఆకాశంలో ప్రయాణం చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు వెంటనే ఏదో అనిపించింది. నేనే ఆకాశమైనప్పుడు ఆకాశంలో ప్రయాణం చేయాల్సిన అవసరం నాకేమి అని అనిపించింది. అంటే ఇక్కడ తెలివితో కాదు, ఊహించినది కాదు. అది అనుభవమా అంటే అనుభవం కిందికి కూడా రాదు. ఆ సమయంలో అంటే ఏదో లోపల తొలగినట్లయింది.
అది ఏది అడ్డంగా ఉంటే వేరనిపిస్తా ఉందో, అది ఏదో తెలీదు మనకు తొలగినట్లయింది. తొలగినట్లయినప్పుడు ఒక ఏకత్వం అనేటువంటిది అక్కడ సడెన్‌గా అనుభవంలోకొచ్చింది. ఆ ఏకత్వం అనేటువంటిది అంతటా ఉంది. అంతటా ఉంది. కాబట్టి అది అంతటితో ఏకత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఇది ప్రకృతికి దగ్గర కావడం అనేటువంటిది కాదిది. ఎందుకంటే నీవే ప్రకృతి, ప్రకృతే నీవు. అంతటా దైవమే, దైవమే అంతటా, అంతా అదే. ఇది పెద్దలు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి వాళ్ళు దగ్గర కావాలనే అభిప్రాయం ఉంటే అది ప్రయత్నం అవుతుంది, మనస్సవుతుంది. మనసు ఎట్టి పరిస్థితిలో ప్రకృతిలోకి దగ్గర కాలేదు. కాదు. అయితే ప్రకృతి సౌందర్యంగా ఉన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అనుభూతి అంటే మనస్సుకు. అప్పుడు నీకు చాలా బాగుంది, అందంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది అన్నప్పుడు నీలో మనసు మాయమైనట్లు అనిపిస్తుంది. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. కానీ మళ్ళా నీలో నేను అనేటువంటిది, నీలో విషయవాసనలు, సంస్కారాలు, శరీర భావన అన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే నీకు భేదం కొడుతుంది. అది ఉండదు. కాబట్టి ఇది మనలో ఉండేటువంటి నేను అనేటువంటి పొరను తొలగించుకోవాలి. నేను అనేటువంటి పొర శరీర భావన వల్ల కలిగింది. శరీర భావన ఎవరికైతే లేకుండా పోతుందో వాళ్ళకి ఆ పొర తొలగిపోతుంది. శరీర భావన నాకు లేదు అంటారు. అంటాండేది కూడా నువ్వే, నీ శరీరమే. శరీర భావనే అది. అది శరీర భావన లేకుండా పోతే వాడే దేవుడు. శరీరం ఉన్నందువల్ల నువ్వు మానవుడివి. ఇక నీకు శరీర భావన, శరీరం ఉన్నంత వరకు నీవు మనిషివే, నీవు భక్తునివే, నీవు సాధకునివే. అంటే లక్ష్యాన్ని నీవు చేరుకోలేదు అని అర్థం. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఇది ఒక ప్రయాణం కాదు, ఒక సాధన కాదు, ఒక మార్గం నిర్దేశించి ఈ పద్ధతి ఇది అని చెప్పేకి లేదు. ఎందుకంటే శరీర భావన వలనే నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితం అంతా శరీర భావనే. ఈ శరీర భావనలోనే నీ జీవితం అంతా గడిచిపోతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరి మనస్సు ప్రపంచంలోనే ఉంది. దేవుడు అంటా అన్నాడు. ప్రపంచములో ఎంత విలువ ఉందో, దేనికోసం ప్రపంచంలో నువ్వు ప్రాకులాడుతున్నావో దానిలో 1% కూడా దేవునికి విలువ లేదు అంటాండవు. అన్నిటికంటే కూడా విలువ లేనిది దేవునికే. కానీ నాకు దేవుడు కావాలా, దేవుని అనుగ్రహం కావాలంటున్నాడు. బాగా పరిశీలన చేసుకో లోపల. నీలో ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నీ నీ లోపల ఉన్నాయి. అవన్నీ నిన్ను బయటికి లాగుతూ ఉన్నాయి. అవి నిన్ను కరుచుకున్నాయి. వాటిని నువ్వు పట్టుకున్నావు. ఇన్నిటిని పట్టుకున్న వానివి దేవుణ్ణి ఎట్లా పట్టుకుంటావు? దాన్ని వదలలేవు, దీన్ని పట్టుకోను లేవు.
ఒకవేళ దాన్ని వదిలితే దీన్ని పట్టుకోవచ్చు. దాన్ని వదిలినప్పుడు విపరీతమైన భయము, సందేహము, అసలు నేను ఎలా బ్రతకాలి? బ్రతికేకి కూడా సాధ్యం కాదు అనేటువంటి భావన నీలో పుడుతుంది. అందువల్ల వెంటనే దానికి విలువ పెరుగుతుంది. దానికోసమే నువ్వు బ్రతకాల్సొస్తుంది. దాని వరకే నువ్వు పరిమితమై ఉంటావు. దాని వెంట పడతా ఉంటావు. కానీ ఇది ఒక పెద్ద మాయ. పెద్ద మాయ, భ్రాంతి. ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడే ఏం లేదు. నీ భక్తి లేదు, నీ సాధన లేదు, నీ అనుభవాలు లేవు, ఏం లేవు. ఇక ప్రాణం పోవడం అంటే తిరిగి రాము. ప్రాణం పోవడం అంటే తిరిగి లోకం లేదు, శరీరం లేదు, నీ మనసు లేదు, మనసులో ఉండేటివి ఏవీ లేవు. అవి తిరిగి వచ్చేకి అవకాశమే లేదు. గాఢ నిద్రలో తిరిగి వస్తాయి. కాబట్టి మనకు భయం లేదు. తిరిగి నా ప్రపంచము నాదే, నా వాళ్ళు అనేటువంటిది దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావో అది మళ్ళీ తిరిగి నీలో వస్తుంది. కాబట్టి నీకు భయం లేకుండా పోతావు. కానీ ఇది లేదు అంటే మాత్రం ఫస్ట్ భయం పుడుతుంది. ఇది బాగా సాధన చేసే వాళ్ళకి మనసుకు సంబంధం లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి భయం పుడుతుంది. ఆ భయం పుట్టినప్పుడు వెంటనే నీకు ప్రపంచ జ్ఞానం, వెంటనే నీకు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నువ్వు అయిపోతావు. అటు లోపలికి వెళ్ళకుండా ఇటు బయటకు వస్తావు. భయం అనేటువంటిది బయటికి తీసుకొస్తుంది, లోపలికి తీసుకుపోదు. కాబట్టి ఆ భయం అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే నీలో ఉన్నవన్నీ కూడాను లేకుండా పోయినప్పుడు నీకు భయం పుడుతుంది. ఏది ఉన్నా నీకు భయం పుట్టదు. వరదలు వచ్చినాయి, కొట్టుకొని పోతాండవు నువ్వు. ఎక్కడో ఒక చోట దూలం చిక్కింది, ఆ దూలాన్ని పట్టుకున్నావు. అప్పుడు నీకు ఒక ఆధారం చిక్కింది. బ్రతుకు జీవుడా అనిపించింది, హాయి అనిపించింది, కొంచెం నీ జీవితం మీద నీకు నమ్మకం కలిగింది. అదేవిధంగా లోపల భయం అనేటువంటిది పుట్టినప్పుడు నీకు ఏది ఆధారం ఉండదు. ఏ ఒక్క ఆలోచన కానీ, ఏ ఒక్కటి కానీ ఆధారమే లేకుండా పోతుంది. ఆ ఆధారం లేకుండా పోయినప్పుడు విపరీతమైన భయం పుడుతుంది. అప్పుడు ఏదో ఒకటి ఆలోచన, ఏదో ఒకటి సందర్భం వచ్చే తీరాల, ఆధారం చిక్కాల. అప్పుడు మనసు పుడుతుంది. మనసును పట్టుకుంటావు, మనసే నువ్వు అవుతావు. బయటకు వస్తావు, లోపలికి పోలేవు, లోపలికి వెళ్ళలేవు. ఆ సమయంలో భయం వచ్చినా కూడాను, భయం వచ్చినా అక్కడే నిలకడ ఉంటే దివ్యశక్తి నిన్ను లోపలికి లాక్కుంటుంది. దివ్యశక్తి నిన్ను లోపలికి లాక్కుంటుంది. దివ్యశక్తి నిన్ను ఎందుకు లోపల లాక్కుంటుంది అంటే నీ లోపల ఏవీ లేనప్పుడు మాత్రమే దివ్యశక్తి లాక్కుంటుంది. నీ లోపల ఏవి ఉన్నా ప్రపంచం లాక్కుంటుంది. కాబట్టి ఈ ప్రకృతికి దగ్గర కావడం అనేటువంటిది ముందు నీ శరీర భావన లేకుండా పోవాలి. కొన్ని క్షణాలు శరీర భావన ఉండదు, అప్పుడు నువ్వు ఏకత్వం పొందుతావు. ఆ యొక్క అందాన్ని, సౌందర్యాన్ని చూసి అనిపిస్తుంది అట్లా. అప్పుడు శరీర భావన, మనోభావన ఉండదు, మాయమైపోయి ఉంటాయి. కానీ అవి నీ లోపల ఉన్నాయి కాబట్టి వెంటనే మళ్ళీ అవి పనిచేస్తాయి. నువ్వు దానికి దూరం అవుతావు. కాబట్టి ఇది తనలో ఉండేటువంటి బ్యాలెన్స్
ఇష్టము, అయిష్టం, మంచి, చెడు అనేటువంటివి లేని స్థితిలో ఉండగలిగితే అప్పుడు ఒక బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు చూస్తే క్రమేణా నీకు ప్రకృతికి వేరు కాదు అనేటువంటి జ్ఞానం నీలో ఉదయిస్తుంది. ఈ మంచి, చెడు, ఇష్టము, అయిష్టము, లాభము, నష్టము అనేటువంటివి ఎప్పుడైతే నీలో ప్రవేశించినాయో అటు ఇటు, అటు ఇటు ఉంటావే కానీ ఆ ఈక్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సమానత్వం అనేటువంటిది దీనిలతో రాదు. ఈ 2 ఉన్నా కూడా నువ్వు సమానంగా ఉండగలిగితే అప్పుడు నీకు ఒక అర్హత ఏర్పడుతుంది. ఆ అర్హత సమానత్వం ఇక్కడ ఉంది కాబట్టి ప్రకృతికి నీకు సమానత్వం వస్తుంది. ఆ రకమైనటువంటి సాధన, ఆ విధమైనటువంటి స్థాయిలోకి మనిషి వెళ్ళిపోవాలి. అప్పుడు సాధ్యమవుతుంది. ప్రకృతితో నువ్వు ఏకమైతే చూసిన ప్రతి ఒక్కదాంతో నువ్వు ఏకమవుతావు. దేన్ని చూసినా అదే నువ్వు అవుతాంటావు. నీకు వేరుగా ప్రపంచంలో ఏదీ లేదు. వేరుగా ఉండేది నీవే, నీ శరీరమే, నీ ఆలోచనలే, నీ మనస్సే. అందువల్ల ఈ మహనీయులకు భేదం లేదు, సమానంగా ఉండాలి, సమానంగా దృష్టిలో చూస్తూ ఉండారంటే అది మనసుతో సాధ్యమయ్యేది కాదు. మనసుతో సమానత్వంగా ఉండడానికి అసంభవం అది. అందువల్ల ఎవరైతే బ్యాలెన్స్గా ఉండగలుగుతారో అప్పుడు మనిషికి సాధ్యమవుతుంది. ప్రకృతికి తాను ఏకమైనప్పుడు ప్రతి ఒక్క రూపముతో ఏకమవుతాడు, వేరు కాడు. అందువల్ల ప్రతి ఒక్క దాంతో నువ్వు ఏకమైపోతూ ఉంటావు కాబట్టి నీ వ్యక్తిత్వము ఉండదు, నీ శరీర భావన ఉండదు, నీ మనసు ఉండదు. అన్నిటితో నువ్వు కలిసిపోయింటావు. అంటే ప్రపంచమే నీలో ఉంటుంది, నీ మనసులో ఉంది ఇప్పుడు కాదు. నువ్వు కూడాను దాంట్లోనే ఉన్నావు. ఫస్ట్ ఆ అనుభూతి వస్తుంది. మనము ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తూ ఉందో ఆ శక్తిలోనే మనం ఉన్నామనేటువంటి అనుభవం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? నీ శరీర భావన, నీ మనోభావన ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఆ శక్తిలో నువ్వు ఉన్నట్లు అనుభూతి వస్తుంది. అంతవరకు మనస్సులో ఉంటుంది నీ ప్రపంచమంతా. ప్రపంచమంతా మనసులో ఉంటుంది. మనసుకు దివ్యశక్తికి తేడా ఏంటంటే మనసులో ప్రపంచం ఉంది, ఇది పరిమితమైనటువంటి జ్ఞానం. నువ్వు పోతే అది పోతుంది, అంటే శరీరము మనసుకు పరిమితమైనటువంటి జ్ఞానం ఈ ఏకత్వం అనేటువంటి. ఇది లేదు అంటే శరీర భావన అదృశ్యమైపోతుంది, మనోభావన అదృశ్యమైపోతుంది. అదృశ్యమైనప్పుడు ఏకత్వం వస్తుంది. ఆ ఏకత్వం అనేటువంటిది అంతటా ఉంటుంది, అందరిలో ఉంటావు. నువ్వు కూడాను అదే అంతటా ఇంకొకటో ఉండేది. దాన్ని సపరేట్గా నువ్వు లేవు, ఎవరు లేరు సపరేట్గా దాంట్లో. అందరూ అదే ఉన్నప్పుడు ఏంది పోతుంది నీకు? ఏంది పోతుంది అంటే నీవు చైతన్యానికి వేరుగా ఉన్నప్పుడు నువ్వు పోతావు. చైతన్యానికి వేరుగా ఉన్నప్పుడు నువ్వు పోతావు. అంతటా అదే ఉంది, నువ్వు అంతటా ఉన్నావు అన్నప్పుడు ఎక్కడికి పోతావు నువ్వు? అదే రమణ మహర్షి చెప్పినది. నేను వెళ్ళడానికి ఇతర స్థలం అంటూ నాకు లేదు.
అంతటా నేనే ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తా? కాబట్టి అంతటా ఉన్నాను. ఎప్పుడూ ఉంటా. నువ్వు చెప్పగలవా? నువ్వు గొప్ప భక్తునివే. చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే చెబుతాండేది అంతా గూడాను ఈ మనస్సే. అంతేకాని అంతటి ఏకత్వం రావాలి అనంటే అది మాటలతో వస్తుందా? బాహ్యంలో ఉండే ప్రపంచంలో ఏ వస్తువుతోనైనా వస్తుందా? నువ్వు ఏ సాధన చేస్తే వస్తుంది? దానికే ఏమి చేతురాలింగా ఏమి చేదు అంటే, ఓ ఈశ్వరా, నేనేం చేయాలి? చేపలు నీళ్ళల్లో ఉన్నాయి. ఆ నీళ్ళతో అభిషేకం చేస్తామంటే చేపలతో ఈ మురికేనే. పూలతో పూజిస్తామంటే తుమ్మెదలన్నీ కూడాను నీలో ఉండే మధురాన్ని స్వీకరించినాయి, మలినమైపోయినాయి. మలినము లేనిది నీ పూజకు అర్హమైంది అది ఏదో నాకు తెలియదు, ఎక్కడా అది లభించడం లేదు అని అంటే ఎంతటి సూక్ష్మంగా ఉంది అది. మనము దేన్నైతే పవిత్రంగా చూసుకొని ఇది దేవునికి అర్హత ఉంది, దేవుడి దగ్గరికి తీసుకొని పోతుంది అని మనం ఏ దాన్నైతే సమర్పిస్తున్నామో అవి నావే అంటున్నాడు భగవంతుడు. నావి నాకిచ్చి నువ్వు ఏమి ఇస్తున్నావు నాకు? నాది కాంది ప్రపంచంలో ఏది ఉంది? ఏది లేదు. కాబట్టి ఇది కాదు నాకు కావాల్సింది. నీకు నాకు సపరేట్ చేస్తాంది శరీర భావన నేనంటాండవే, అది ఒక్కటి నాకే. అది నేను తీసుకుంటా, నీ జన్మ ధన్యమైంది. కాబట్టి నీ అహంకారాన్ని నాకి అన్నాడు. అది లేదురా. నీకు శరీరం ఉన్నందువల్ల నేను అంటాండవు, నేను అనేటువంటి భావన పుడతా ఉంది. లేదది లేకుంటే. కాబట్టి అది కూడా లేదు. అయినా నువ్వు ఉంది అనుకుంటాండావు కాబట్టి దాన్ని మాత్రం నాకి. ఇక నువ్వు నేను ఒకటే. నువ్వు నేను ఒకటే. ఇంకా నువ్వు చేసేది ఏంది లేదు, నేను ఇచ్చేది ఏంది లేదు. అంతటా అదే ఉంది, నువ్వు అదే, నేను అది. అందువల్ల ఇది చాలా సూక్ష్మమైంది, సులభమైంది, సాధ్యమైంది. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా ఈ జన్మలో నువ్వు ముందు జన్మలో నువ్వు ఏం చేసుకున్నావో ఆ జన్మలో అనుభవించడానికి ఇక్కడికి వచ్చినావు, ఈ జన్మెత్తినావు. ఇప్పుడైనా వచ్చిన దాన్ని అనుభవించు. తిరిగి నువ్వు ఏదో చేసుకుంటా ఉన్నావు, మళ్ళా జన్మ వస్తుంది. అంతే. జననము మరణము, మరణము జననము, ఇదే ఈ చక్రం అనేటువంటిదే కొనసాగుతూ ఉంది. అందువల్ల కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నువ్వు చావడం లేదురా, ఎప్పుడు చావు అనేది లేదు నీకు. పాత చొక్కా వదులుతూ ఉండవు, కొత్త చొక్కా ధరిస్తూ ఉండవు, అంతే. ఎప్పుడు నువ్వు ఉండవు. పాతది వదిలినావు, కొత్తది ఉద్ధరిస్తున్నావు, అంతే. కాబట్టి జన్మను ధన్యం చేసుకోవాలంటే ఈ తెలివితో, ఈ శరీరముతో, ఈ మనస్సుతో సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను భ్రాంతి. భ్రాంతి అంటే చెట్టు నీడను చూసి చెట్టు అనుకుంటున్నా. నీడ చెట్టు కాదు, ఇది ప్రతిబింబం. నీళ్ళల్లో సింహాన్ని చూసి ఇది నేను నిన్ను చంపుతాను అంటే అది కూడా నిన్ను చంపుతానంటుంది. నన్ను చంపుతావా అని
ఈ సింహం నీళ్ళలో ఉన్నదాన్ని చంపడానికి నీళ్ళలో పడిపోయింది, ఇది దచ్చింది. అంతే మన పరిస్థితి. ఏంది లేదు, అది ఉంది, అది ఉంది, అది ఉందని పోతాన్నాం. చివరికి ప్రాణమే పోతుంది. దేనికి పోయినామో, ఏంది లభించిందో, ఎక్కడ చిక్కిందో, ఏంది ఉందో ఎవనికి తెలియదు. పోతాన్నాం అంతే. ప్రాణం పోయేంత వరకు పోతావు. ఊరుకుంటావా? ఊరుకుంటే నేనెట్లా బతుకుతా? నీకేమో ఎన్నైనా చెప్తావు. కాబట్టి ఈ ప్రకృతితో ఏకం కావడం అనేటువంటిది వాస్తవంగా భగవంతునితో లీనం కావడం, భగవంతునిలో ఐక్యం కావడం. ఆ ఐక్యము కావడం అంటే తిరిగి మళ్ళా నేను వస్తానని కాదు. అక్కడ భగవంతునిలో ఐక్యమైపోతే భగవతత్వమే ఆడ, మానవత్వం లేదు ఇంకా. అందువల్ల దైవత్వం నుంచి మానవత్వంలోకి వచ్చినాం, మానవత్వంలోంచి దానవత్వంలోకి తయారైంది. అట్లా అంటే రాక్షసత్వంలోకి పోతాన్నాడే కానీ దైవత్వంలో నుంచి మానవత్వం వచ్చింది, మానవత్వం నుంచి దైవత్వంలోకి పోకుండా ఇటు దానవత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ జీవితం అనేటువంటిది దిగజారిపోతా ఉంది. కొండ మీద నుంచి గుండు జారింది, కిందికి వచ్చేంత వరకు అది ఎక్కడ నిల్చదు. అంతే. ఇది పతనం ప్రారంభమైంది, పూర్తి పతనం వైపు ప్రయాణమే చేస్తుంది. అది సులభంగా కాలుతో కొడితే కిందికి వచ్చింది, కింద నుండి గుండును పైకి తీసుకు. కాబట్టి సులభంగా క్షణాల మీద నువ్వు కిందికి వచ్చినావు. కింది నుంచి పైకి వెళ్ళు, నాకు చేత కాదు, సాధ్యం కాలే, నువ్వు సహాయం చేయి, నేను సహాయం చేయి. ప్రతి ఒక్కరిని నువ్వు అర్థిస్తున్నావు, సహాయం చేయమని వేడుకుంటున్నావు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది నీకు? కొండ మీద ఉండవు, నువ్వు కొండ మీదనే ఉండవు, ఎందుకు వచ్చినావు? మళ్ళీ పైకి ఎందుకు వాళ్ళకు కిందికి వచ్చినావు? నువ్వు ఎవరి మీదనో దేవుడు లేడు, ఉంటే నన్ను రక్షిస్తాడు, నన్ను ఆదరిస్తాడు. నువ్వై కిందికి వచ్చినావు ఇష్టంతో. దేవుడు ఏమైనా చేసినాడా నీకు? నాకు ఇది కావాలా, అది కావాలా, ఇది లేక బతుకు, ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది నాకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అన్నీ నువ్వే చేసుకొని దేవుని మీద నువ్వు నిందలేస్తే ఎక్కడున్నాడు దేవుడు ఇంకా? కాబట్టి మనం దేవునికి దూరం అవుతాడు. కాబట్టి మనం ప్రయత్నం చేసుకోవాలి, చెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే దైవకృప ఉంటుంది, దైవకృప మనకు సహాయం చేస్తుంది. కానీ ఒక్కటి, అన్నిటినీ ప్రపంచంలో అన్నిటినీ శాశ్వతంగా కోటాను కోట్ల సంవత్సరాలుగా లేకుండా వెళ్ళిపోతా నేను. అటువంటిది భగవంతున్నే సంపూర్తిగా వాని కోసమే బతికితే నీకు ఈ దుస్థితి లేదు కదా. భగవంతుని కోసమే బ్రతుకు, నీకు ఏ లోటు లేదు. కానీ భగవంతుని కోసమే బ్రతకాలా, పూర్తి రాదండి లోపల నుంచి. ఎందుకంటే ఇదే సత్యసాయి బాబా దగ్గరికి ఒక భక్తుడు వచ్చినాడు. వచ్చి స్వామి నాకు మోక్షం కావాలన్నాడు. ఆయనే చెప్పినాడు అన్నమాట ఒక సందర్భంలో, నాకు మోక్షం కావాలా, బస్సుకు టైం అయింది, నేను తొందరగా పోవాలా, మోక్షాన్ని ఇస్తేనే వెళ్ళిపోతా అని అంటే, ఇంకొకడు స్వామి నాకు మోక్షం కావాలి, నువ్వు రెడీనా, నేను మోక్షం ఇస్తా, ఉండు స్వామి, నా బిడ్డకు ముహూర్తం పెట్టుకున్నాం పెళ్ళికి,
పెళ్ళి అయిపోతానే వస్తా, అప్పుడు నాకు వచ్చాయి అని అంటే ఇది మన ఇష్టాయిష్టాల మీద మనము ఏదో పని ఉందేనే ఆ పని మీద నింద వేసి ఒక అమూల్యమైనటువంటి దివ్యత్వాన్ని పొందడానికి కూడాను మనం ఆ అవకాశాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే ఏ మహనీయుడైనా చెప్పేది ఒకటే, నాయన నువ్వు ఖాళీగా రారా, నువ్వు ఖాళీగా రారా, నిన్ను అమృతముతో ముంచుతా, నువ్వు ఖాళీగా రా, అమృతంతో ముంచుతా అంటే నీకు చావు లేకుండా నేను చేయగలను. అయితే నువ్వు ఖాళీగా రావాలి. నువ్వు చెత్తంతా నింపుకొని ఇంకా ఏదైనా ఖాళీ ఎక్కడన్నా ఉందా అని వెతుకుతూ ఇంకా చెత్తను సేకరించి దాన్ని కూడా నింపాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇంత చెత్తను నువ్వు సేకరించుకున్నప్పుడు అమృతం అనేటువంటి దాన్ని ఎలా ఎలా నింపాలి నేను? కాబట్టి మహనీయులంతా కూడాను ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? ఎవరైతే హృదయంలో ఖాళీగా ఉండి వస్తారో వాళ్ళను దరి చేర్చుకోవాలి. ఎందుకంటే నా బిడ్డలు దూరమైనారు కాబట్టి దగ్గర వస్తూ ఉన్నారు, తప్పకుండా ఆదరిస్తాం. కానీ ఆ ఆవేదన ఆర్తి. అంతేకాదు నువ్వు ఎన్ని జన్మలన్నా ఎత్తు, పిల్లవాడు ప్రపంచంలో ఏది ఇచ్చినా ఎక్కడ తిరిగినా ఏడుస్తానే ఉంటాడు. అమ్మ కనపడిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వాళ్ళలో వాళ్తాడు అనుకుంటే ఇంకా సంతోషం కదా, హద్దులే లేవు. అదేవిధంగా ప్రతి మానవుడు కూడాను ఎందుకు ఈ దుఃఖము, బాధలు, భయాలు అంటే నువ్వు సొంత తల్లిని మర్చిపోయినావు, సొంత ఇంటిని వదిలినావు, ఇంకా ప్రపంచమంతా వెతుకుతాండవు, ఎక్కడ ఏంది లేదు నీకు సంతోషం ఇచ్చేది కానీ తృప్తినిచ్చేది కానీ ఎక్కడా లేదు. కాబట్టి చివరికి నీవు ఇంటికి చేరుకోవాల్సిందే, చివరకు నీ తల్లి దగ్గరికి నీ తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడాను మన కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. మనం కూడాను ఆ భగవంతుని కోసం ఎదురు చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళడానికే మన దృష్టి నిరంతరము అక్కడే ఉండాలి దృష్టి. ఇక ప్రపంచంలో మన దృష్టి ఉండకూడదు. ప్రపంచంలో దృష్టి ఉంటే నీకు సాధ్యం కాదు. ఎందుకంటే డేగ అన్ని పక్షుల కంటే అది పైకి వెళ్ళిపోతుంది, చాలా స్వతంత్రంగా విహరిస్తూ ఉంటుంది, అందరికంటే హైస్థాయిలో ఉంటుంది. కానీ ఎక్కడైనా ఒక శవం కింద కనిపించిందంటే నేరుగా కిందికి వస్తుంది, వచ్చి ఆ శవాన్ని తన్నుకొని తీసుకొని పోతుంది. అదేవిధంగా ప్రతి మనిషి భగవంతుని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఏదో ఒక్కటి కనిపిస్తుంది, అది కావాలి అనిపిస్తుంది. వాడు ఎంత హై స్థాయిలో ఉన్నా నేరుగా కిందికి దిగజారిపోతూ ఉన్నాడు, దానికోసం కిందికి దిగజారి దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఏం ప్రయోజనం? కాబట్టి ఎక్కువ మంది సాధన పరులు ఉన్నారు కానీ దిగజారుతా ఉన్నారు. అందుకోసమే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎంతోమంది నా కోసం ప్రయత్నం చేస్తారు, ఎంతోమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు, మధ్యలోనే మార్గం వేరైపోతూ ఉంది, చివరికి ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు. ఆ ఒక్కడు నువ్వు కావాలా. ఆ ఒక్కడు నువ్వు కావాలంటే ఆ ఒక్కడు ఎలా తయారు కావాలో అది ఎవరిది వాళ్ళకు తెలుసు. అంటే నేను ఆ ఒక్కరిలో ఒకరిగా కాగలనా, అవుతున్నానా చూడు. నీలో ఉండేటువంటి ఏ అర్హతలు దానికి సాధ్యమవుతాయి. కాబట్టి ఈ అర్హతలన్నీ తీసేసుకుంటే సాధ్యమవుతుంది.
ఈ అర్హతలన్నీ నీ మనస్సు ప్రపంచం కల్పించింది, నువ్వు కల్పించుకుంటున్నావు. ఏవి లేవు. పుట్టినప్పుడు ఎట్లొచ్చినామో వెళ్ళేటప్పుడు అట్లే ఉంటాం. ఏదన్నా ఒక చిన్న ముక్కురాయి ఉందంటే రే రే ముందు అది తీరా అంటున్నాడు. ఎందుకంటే నష్టం. బ్రతికినోనికి అది నష్టం. పోయేటానికి ఏంది లేదు. అంటే నువ్వు తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చినావో వెళ్ళిపోయేటప్పుడు కూడాను అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తాంది ప్రపంచం. ఏ ఒక్కటి కూడా నీ ఒంటి మీద ఉండనివ్వదు, ఉండదు. మరి ఏంటి పరిస్థితి? పోనీ అబద్ధమా? మనం ఇక్కడే ఉన్నాం, దినం 5-6 మందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళలో నేను ఒకని నువ్వు ఒకనివి కదా, అంతే కదా. మరి ఏం చేసుకున్నట్లు ఏమైనట్లు?